అందుకని నువ్వు తోటి సంఘంలో తోటి సహవాసంలో నీకు నీకు వచ్చే హృదయం నీకు లేకపోతే నువ్వు క్రీస్తుతో ఏ ఏ ఏ రిలేషన్షిప్లోకి వెళ్తావు, ఏ సహవాసంలోకి వెళ్తావు? ప్రియమైన సంఘమా, ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? యోహాను భక్తుడు ఏంటి తప్పనేంటి, మాతో కూడా నువ్వు సహవాసంగా ఉండాలని ఎందుకు చెప్తున్నాడు? మీరు చెదిరిపోకూడదు. ఒకసారి మీరు చెదిరిపోతున్నారు, మీరు లోకంలో పడిపోతున్నారు, మీరు అంత పాపం నింపబడి ఉంది. మీరు పాపం నుంచి బయటపడాలంటే, పాపం నుంచి విడిచిపెట్టాలంటే మీరు పరిశుద్ధ గుంపులో ఉంటేనే తప్ప. ఎందుకంటే పరిశుద్ధ గుంపులో ఏం జరుగుతుంది? అక్కడ ప్రార్థనలే, ఆరాధనలే, దైవికమైన మాటలు. అదే అలవాటు గుంపులు ఏం జరుగుతుంది? అంతసేపు ఏ సినిమా ఉంటుంది, ఎవరేం చేశాడు, ఎవరి చీర ఏం కట్టాడు, వీడు బతికేటి, ఆడి బతికేటి, ఇవే మాట. మనం ఎప్పుడు ఆ గుంపులోనే ఉండాలని ఆశపడుతున్నామే. దేవుడు ఇష్టపడట్లేదు. ప్రియమైన సంగమా, యోహాను భక్తుడు మాతో కూడా మీకు సహవాసము, ద యూనిటీ ఆఫ్ ద బిలీవర్స్, విశ్వాస యొక్క తరము, దేవుని సంఘములో, పరిశుద్ధుల సంఘంలో, ప్రార్థన చేసే సంఘము కలిసి ఉండాలని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన అనగానే మనం అంతా ఐక్యంతో కూడి ఉండి సమకూర్చబడాలా. ప్రార్థన అనగానే అందరం ఐక్యంతో కలిసి మనం దేవుని